హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుండి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అనేవి రావడం జరిగింది. ఈ జాబ్స్ కనుక మీకు వచ్చినట్లయితే స్టార్టింగ్ ట్రైనింగ్లోనే 65,000 రూపీస్ శాలరీ అనేది మీకు ఫిక్స్డ్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఫర్దర్గా శాలరీ అనేది కూడా చాలా వరకు ఇంక్రిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్స్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకొని తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. ఈ ఎక్సిమ్ బ్యాంక్ అనేది మనకి పూర్తిగా గవర్నమెంట్ బ్యాంక్ అండి. ఎక్సిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు ఫుల్ ఫామ్లో. మన ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇష్యూ అనేది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే జరగడం జరుగుతుంది. ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ బ్యాంక్ అండి. ఇవి అన్నీ కూడా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగాలు. మీరు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్లోనే మీరు మేనేజ్మెంట్ ట్రైనీ కింద వర్క్ చేయడానికి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా లింక్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. అలానే అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఈ వీడియోలో మీకు జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. కాకపోతే మీరు కూడా ఒకసారి చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా ఈ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 1లోనే ప్రొవైడ్ చేశారు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే February 1, 2026 లోపు లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జాబ్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది February 2026లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. మీకు హాల్ టికెట్ అనేది వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఫిబ్రవరి మంత్లో ఏ డేట్లో కండక్ట్ చేస్తారో మీకు మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అండి. ఇవన్నీ కూడా మీరు పర్మనెంట్గా మీరు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్లోనే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు టోటల్గా 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 19 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీకి 3, ఓబీసీ వాళ్ళకి 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మొత్తంలోనే పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి మిస్ అవ్వకుండా అప్లై చేయండి. బ్యాంక్ జాబ్స్ కాబట్టి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రెగ్యులర్గా మనం నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదండి. వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్గానే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించిన మరిన్ని వివరాలు చూసినట్లయితే ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలానే కంప్యూటర్స్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే December 31, 2025 నాటికి మీ ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చండి.
మీకు జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయో ఆ విధంగానే వర్తిస్తాయి. తప్పకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాంక్ జాబ్స్ అంటే మీకు తెలుసు కదా, ఎటువంటి అలవెన్స్లు, ఎటువంటి మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లభిస్తుందో కూడా మీకు తెలిసే ఉంటుంది బ్యాంక్ జాబ్స్ గురించి. అలానే మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇండియా వైడ్ ఎగ్జిమ్ బ్రాంచెస్ అనేవి, వీళ్ళ బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడైతే ఉంటాయి అక్కడైనా సరే మిమ్మల్ని పోస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇండియా వైడ్ ట్రాన్స్ఫర్ లియబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఒకవేళ అదర్ స్టేట్లో పోస్ట్ చేసినట్లయితే మీరు మన ఫర్దర్గా మీ సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద మీరు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు 65,000 రూపీస్ ఫిక్స్డ్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మంత్లీ స్టైఫండ్ అనేది. మీరు 1 ఇయర్ పాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత జూనియర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అండర్లో డిప్యూటీ మేనేజర్ రోల్లో మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ప్రమోషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు డిప్యూటీ మేనేజర్కి ప్రమోషన్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత మీ శాలరీ అనేది కూడా 20,000 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు డిప్యూటీ మేనేజర్ కింద ప్రమోట్ అయిన తర్వాత మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. హౌసింగ్ లోన్స్, వెహికల్, పర్సనల్ కంప్యూటర్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్స్, ఈ విధంగా ప్రతి విధంగా మీకు ఈ బ్యాంక్ జాబ్ అనేది మీకు పూర్తిగా సహకరించడం జరుగుతుంది. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఆన్లైన్ అప్లికేషన్ విధానంలోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఈడబ్ల్యూఎస్ లేదా ఏ కేటగిరీకి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే కేవలం 100 రూపీస్ మాత్రమే పే చేసి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ పే చేసి జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రమే 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తారు. ఏ క్యాస్ట్కి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి. మీరు జనరల్ ఫీమేల్ క్యాండిడేట్ అయినా, ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్ అయినా సరే మీరు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించి జాబ్కి అప్లై చేయవచ్చు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్కి షార్ట్ లిస్ట్ చేసే విధానం వచ్చేసి మీ రిటన్ టెస్ట్లో మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూకి క్వాలిఫై చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్లో మీరు మంచిగా స్కోర్ చేసినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది షార్ట్ లిస్ట్ అవుతారు. ప్రతిదీ కూడా మీరు మెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది అందుకుంటారు. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 8లో మెన్షన్ చేశారు. జాబ్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రిటర్న్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా సెంటర్కి అపియర్ అవ్వాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రతిదీ క్లియర్గా. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యేటప్పుడు మీకు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది అడుగుతున్నారు. ఆ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లో మీరు రేషన్ కార్డు, లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకువెళ్ళకూడదు. వాటిని వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కింద కన్సిడర్ చేయరు. మీ యొక్క పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ కార్డు అనేది మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కింద క్యారీ చేయవచ్చు. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్కి రాసేటప్పుడు తప్పకుండా వీటిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్లో వచ్చిన మీ నేమ్ను, అలానే మీరు తీసుకువెళ్ళిన ఐడి ప్రూఫ్లో ఉన్న మీ నేమ్ను కూడా చెక్ చేసి 2 మ్యాచ్ అయినట్లయితేనే మీకు ఎగ్జామినేషన్కి అలౌ చేయడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకున్నట్లయితే మీ నేమ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో ఒక విధంగా, అలానే మీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయిన పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్లో ఇంకొక విధంగా ఉన్నట్లయితే మీరు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా గెజెట్ నోటిఫికేషన్ సర్టిఫికెట్ అనేది, అఫిడవిట్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేయడం జరుగుతుంది. జాబ్కి రిటర్న్ టెస్ట్కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి పార్ట్ 1 అనేది కండక్ట్ చేస్తారు 40 మార్క్స్కి. అలానే పార్ట్ 2లో మీకు 8 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. వీటిలో మీరు ఎనీ 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఈ 6 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటుంది.
ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద మిమ్మల్ని బ్యాంక్కి సంబంధించి టెస్ట్ చేయడం జరుగుతుంది. 2.5 అవర్స్ పాటు మీరు ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మీ స్కోర్ని బేస్ చేసుకుని 70% వెయిటేజ్, అలానే ఇంటర్వ్యూ నుంచి 30% వెయిటేజ్ యాడ్ చేసి టోటల్గా 100%కి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా జాబ్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించిన వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అండ్ గువాహటి, ఈ 5 సిటీస్లో ఏ సిటీలో అయినా సరే మీరు ఎగ్జామినేషన్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేవి ఫర్దర్గా క్వాలిఫై అయిన తర్వాత ముంబై, న్యూఢిల్లీ ఆఫీస్లోనే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ మినిమం 3 ఇయర్స్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అనేది 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఫినాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫారెన్ ట్రేడ్ విభాగానికి సంబంధించి MBA, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, MMS కోర్స్ అనేది PG అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు పీజీలో మినిమం 60% మార్క్స్ అనేవి అడుగుతున్నారు కంపల్సరీగా. మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎవరైతే డిగ్రీ 60%తో కంప్లీట్ చేసి పీజీ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఫీల్డ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అండి. పీజీ అనేది మనకి జనరల్గా 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి స్కిల్స్ అనేవి అడగడం లేదు. కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నారు. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 13 నుంచి మెన్షన్ చేశారు. క్లియర్గా చదువుకుని అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. ఆ తర్వాత ఫీజు పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్కి సంబంధించి మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు 12 పాయింట్స్లో. ప్రతిదీ క్లియర్గా 14th పేజ్లోనే మీరు చెక్ చేయవచ్చు. అలానే ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 15th పేజ్లోనే. డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ సైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 15 నుంచి మీరు చెక్ చేయవచ్చు. ప్రతిదీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసినట్లయితే eximbankindia.in/careers అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు జాబ్ నోటిఫికేషన్ అనేది చెక్ చేయవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే కరెంట్ ఓపెనింగ్స్ అండ్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్యాబ్లో ఓపెన్ చేసి ఈ ట్యాబ్ని మీరు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మినిమైజ్ అయి ఉంటుంది. మీరు మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ HRM/MT అని కనిపిస్తుంది కదా, MT అంటే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ అండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మాత్రం అప్లికేషన్ లింక్ అనేది మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు, అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది పేజ్ నెంబర్ 1లోనే ఈ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. డైరెక్ట్గా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ నేను ప్రైవేట్గా పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ విధమైన పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ రెండు ఇచ్చి మీరు లాగిన్ అనేది చేసుకుని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.